కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్. నేను రీసెంట్గా చెన్నై షిఫ్ట్ అయ్యా అనమాట. ఇక్కడ రూమ్లో సెటప్ బిల్డ్ చేయడం అదంతా కొంచెం కష్టంగా ఉంది అండ్ లైట్ అసలు సపోర్ట్ చేయట్లేదు. సో అందుకే టెర్రస్ పైకి వచ్చి చేస్తున్నా. ఎక్కడైతే ఏంది మీరు నేర్చుకోగలిగితే చాలు. సో చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, రీసెంట్ కామెంట్స్లో అడిగేది ఏంటి అంటే, స్టార్టప్ రిలేటెడ్ టర్మ్స్ గురించి చెప్పన్నా. స్టార్టప్ రిలేటెడ్ టర్మ్స్ ఏమేమి ఉంటాయి వీటి గురించి అడుగుతున్నారనమాట. సో ఈ రోజు వీడియో స్టార్టప్ రిలేటెడ్ టర్మ్స్ గురించి ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్టప్స్లో ఏమేమి టర్మ్స్ ఉంటాయి, ఏమేమి వర్డ్స్ ఉంటాయి, ఏమేమి టర్మినాలజీ ఉంటుంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ టర్మ్స్ అనేవి ప్రతి ఒక్కరికి తెలవాలి. ఈ టర్మ్స్ అనేవి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ స్టార్టప్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవరో వచ్చి మీ స్టార్టప్ ఎలా స్టార్ట్ చేశారు అంటే, అన్న మా ఫ్రెండ్స్ అందరం పైసలు వేసుకొని స్టార్ట్ చేసామన్నా, మస్తు కష్టపడ్డామన్నా అని చెప్తే బాగుంటుందా, లేకపోతే అవర్ స్టార్టప్ ఈజ్ బూట్ స్ట్రాపింగ్ అని చెప్తే బాగుంటుందా? ఆబ్వియస్లీ సెకండ్దే బాగుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అన్న నా దగ్గర ఐడియా ఉంది బట్ ఎవరు పైసలు ఇస్తలేరు అంటే బాగుంటుందా? లేకపోతే అన్న నా దగ్గర ఒక ఐడియా ఉంది బట్ ఫండింగ్ దొరకట్లేదు, ఫండింగ్లో మేము ఇబ్బంది పడుతున్నాం అంటే బాగుంటుందా? ఏది బాగుంటుంది చెప్పండి? ఈ ఫండింగ్, బూట్ స్ట్రాపింగ్, ఎలివేటర్ పిచ్ ఇలాంటి టర్మినాలజీ వాడితే బాగుంటుందా మనం మాట్లాడేటప్పుడు? ఆబ్వియస్లీ ఇలాంటి టర్మినాలజీ వాడితేనే బాగుంటుంది. సో అందుకే ఈరోజు ఈ వీడియోలో ఒక 10 to 20 టర్మ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మంచి రెస్పాన్స్ వస్తే ఇంకొక పార్ట్ 2 కూడా చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఐడియా. ఐడియా అంటే మనందరికీ తెలుసు, మన మైండ్లో ఉన్న ఒక ఆలోచన, ఒక థాట్ అనమాట. దాన్ని బిల్డ్ చేస్తే, దాన్ని వర్కౌట్ చేస్తే అది ఒక మంచి స్టార్టప్లా మారుతుంది. సెకండ్ వచ్చేసి డొమైన్. డొమైన్ అంటే అన్ ఏరియా ఆఫ్ టెరిటరీ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ బై ఏ పర్టికులర్ రూలర్. సింపుల్గా చెప్పాలి అంటే, మీరు ఒక క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. దాని నేమ్ వచ్చేసి జై వాకింగ్ అనుకుందాం. సో ఇప్పుడు ఆ జై వాకింగ్ అనే నేమ్ని వేరే వాళ్ళు కూడా వాళ్ళు పెట్టుకోకుండా, వేరే వాళ్ళు కూడా అది స్టార్ట్ చేయకుండా, ఆ నేమ్ మీ ఒక్కళ్ళకే చెందాలి, మీ ఒక్కళ్ళకే సొంతం అనుకుంటే దాన్ని డొమైన్ తీసుకోవాలన్నమాట. సో డొమైన్ తీసుకుంటే ఆ నేమ్ని సమ్ అమౌంట్ పెట్టి మీరు కొనుక్కోగలిగితే ఆ నేమ్ ఇంకెవరు వాడడానికి వీల్లేదు. ఆ నేమ్ మీద మీకు ఓనర్షిప్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా డొమైన్స్ అనేవి .in ఉంటాయి, .com ఉంటాయి. .in అనేది మన ఇండియాలోనే వర్క్ అవుతాయి అనమాట. అండ్ .com అనేసి వరల్డ్ మొత్తంలో వర్క్ అవుతాయి. సో మీరు డొమైన్ తీసుకునేటప్పుడు మాక్సిమం .com తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ చాలా మంది ఎట్లా అంటే, ఒక నేమ్ అనుకుంటారు ఫస్ట్, దాని మీద డొమైన్ దొరకదు అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ స్పెల్లింగ్ని మిస్స్పెల్ అయ్యేటట్టు చూస్తారు. ఎటియో డోర్స్ అనుకోండి, లాస్ట్లో ఒక 3 S'లు యాడ్ చేస్తారు ఆ డొమైన్ దొరికేంత వరకు. సో ఇట్లాంటి మిస్టేక్స్ చేయకండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక నేమ్ అనుకుంటారు, ఆ నేమ్ దొరకదు అనమాట. దొరకకపోతే ఏం చేస్తారు, ఆల్రెడీ ఎవరో తీసేసుకొని ఉంటారు ఆ డొమైన్. వాడు 5 lakhs 1 lakh కోట్ చేస్తాడు. నాకు ఆ నేమే కావాలి అని చెప్పి వీళ్ళు 1 lakh 2 lakh వరకు ఖర్చు పెడతాడు. అలాంటి మిస్టేక్స్ కూడా చేయకండి. మీరు చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీ బ్రాండింగ్ వేరే నేమ్ వచ్చేటట్టు, ఇంకా నేమ్స్ వేరే వెతకడానికి ట్రై చేయండి. చాలా తక్కువ కాస్ట్లోనే డొమైన్ తీసుకునేటట్టు చూడండి. థర్డ్ వచ్చేసి ప్రోటోటైప్. ప్రోటోటైప్ అలౌస్ యూ టు టెస్ట్, రిఫైన్ అండ్ ఇంప్రూవ్ ఏ ప్రోడక్ట్ బిఫోర్ ఇట్ గెట్స్ ఇన్ టు హ్యాండ్స్ ఆఫ్ కస్టమర్. సింపుల్గా చెప్పాలి అంటే, మీ మైండ్లో ఒక ఐడియా ఉంది, ఒక ఇయర్ ఫోన్స్ బ్రాండ్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీకు నార్మల్గా మార్కెట్లో దొరికే ఇయర్ ఫోన్స్కి ఇక్కడ పెట్టుకునే బర్డ్స్ అనేవి అంత మంచిగా ఉండవు అనమాట. సో మీ దగ్గర ఒక డిజైన్ ఉంది. సో ఆ డిజైన్తో తయారు చేసి, ఆ మెటీరియల్తో తయారు చేస్తే బడ్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. సో అది మీ ఐడియా. సో దాన్ని రియలిస్టిక్గా బిల్డ్ చేయగలిగితే, ఒక పీస్ మీరు తయారు చేయగలిగితే దాన్ని ప్రోటోటైప్ అంటారు. అండ్ ఆ ప్రోటోటైప్ని 10 మందికి చూపించి, ఇది నా ప్లాన్, నువ్వు నాకు డబ్బులు ఇవ్వగలవా, ఫండింగ్ ఇవ్వగలవా, నన్ను స్పాన్సర్ చేయగలవా, లేకపోతే నాకు మార్కెటింగ్ పరంగా హెల్ప్ చేయగలవా అని చూపించగలిగే ఒక బేసిక్ ప్రోడక్ట్ అనమాట. సో ఆ ప్రోడక్ట్లో మీరు 10 మందికి పిచ్ చేసినప్పుడు, 10 మందికి ఆ ప్రోడక్ట్ని చూపించినప్పుడు వాళ్ళు ఇంకా చేంజెస్ చెప్తారు, అరే ఈ మెటీరియల్ కాకుండా ఇంకో మెటీరియల్ వాడు అని. సో ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. అలా ఒక 100 మంది ఇన్పుట్స్ తీసుకొని, 100 మంది ఆలోచనలు పెట్టుకొని మన ప్రోటోటైప్ని ఇంకా మంచిగా బిల్డ్ చేసి, దెన్ ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేసి, దెన్ కస్టమర్స్కి వదులుతాం. సో ఈ ప్రోటోటైప్ అనేది మన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఒక బేసిక్ వర్షన్ అనమాట. సో ఫోర్త్ వచ్చేసి మినిమం వేయబుల్ ప్రోడక్ట్. సో MVP అంటే మినిమం వేయబుల్ ప్రోడక్ట్. ఇందాక ప్రోటోటైప్ గురించి డిస్కస్ చేసాం కదా, దాన్ని ఇంకొంచెం రియలిస్టిక్గా బిల్డ్ చేయగలిగితే దాన్ని MVP అంటారు. సో ఈ MVP అనేది ప్రోటోటైప్కి కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. మీరు హైయర్ అఫీషియల్స్ దగ్గరికి వెళ్తున్నారు, లేకపోతే మీకు బాగా ఫండింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ ప్రెజెంటేషన్ దగ్గర వాళ్ళకి చూపించడానికి, మీ ప్రోడక్ట్ గురించి చూపించడానికి వెళ్తున్నారు అన్నప్పుడు ఈ MVPని తీసుకువెళ్తే బాగుంటుంది. ఫిఫ్త్ వచ్చేసి ఆల్ఫా టెస్టింగ్. మీకు ఐడియా వచ్చింది, దానికి డొమైన్ కొన్నారు, దానికి ప్రోటోటైప్ తయారు చేశారు, దానికి MVP తయారు చేశారు. ఇప్పుడు ఈ MVP ఉంది కదా, దీన్ని మీకు చాలా తెలిసిన వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళకి ఇచ్చి టెస్ట్ చేస్తారనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవ్వచ్చు, మీతో వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వచ్చు, మీ రిలేటివ్స్కి ఇవ్వచ్చు. చాలా తక్కువ మందికి, మీకు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళందరికీ ఇయర్ ఫోన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, వాళ్ళందరికీ ఈ ఇయర్ ఫోన్స్ ఇచ్చి
ఎలా ఉందో ఒకసారి సౌండ్ విను, క్వాలిటీ విను, డిజైన్ విను. నువ్వు మార్కెట్లో ఆల్రెడీ వేరే ఇయర్ ఫోన్స్ వాడావు కదా, వాటితో కంపేర్ చేస్తే ఇది ఎలా ఉంది అని చెప్పి చాలా చిన్న సర్కిల్లో దీన్ని మీరు టెస్ట్ చేస్తారనమాట, ఎలా ఉందో రెస్పాన్స్ తెలుసుకోవడానికి. దాన్ని ఆల్ఫా టెస్టింగ్ అంటారు. 6th వచ్చేసి బీటా టెస్టింగ్. బీటా టెస్టింగ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పటి వరకు మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఆల్ఫా టెస్టింగ్ కోసం ఇచ్చారు కదా, ఇప్పుడు కొంతమంది కస్టమర్, ఒక ఏరియాలో ఉన్న కస్టమర్స్కి మాత్రమే ఈ ఇయర్ ఫోన్స్ ప్రోడక్ట్ని మీరు లాంచ్ చేయగలిగితే దాన్ని బీటా టెస్టింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియాలో నేను ఉంటుంది వనస్థలిపురం. సో వనస్థలిపురం ఏరియాలోనే నేను ఈ ప్రోడక్ట్ లాంచ్ చేసి అక్కడున్న కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం స్టార్ట్ చేశా. అక్కడున్న కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, సేల్స్ ఎలా పెరుగుతున్నాయి, ఇది క్లిక్ అయిందా లేదా, దీనికి మొత్తం ఇండియాలో లాంచ్ చేసేంత పొటెన్షియల్ ఉందా, అసలు మన సేల్స్ ఏంటి, కస్టమర్స్ అసలు ఎంత ప్రైస్ పెట్టి కొంటున్నారు, ఇది కొనడానికి ఇష్టపడుతున్నారా లేదా, ఇదంతా కూడా బీటా టెస్టింగ్ అనమాట. సో వన్స్ నా వనస్థలిపురంలో క్లిక్ అయింది అంటే నేను ఏం చేస్తాను, ఇంకా ఏరియాని ఎక్స్పాండ్ చేస్తాను. మెల్లగా హైతనగర్లో లాంచ్ చేస్తాను, ఉప్పల్లో లాంచ్ చేస్తాను, గట్కేసర్లో లాంచ్ చేస్తాను. అక్కడ కూడా క్లిక్ అయింది అంటే హోల్ హైదరాబాద్ లాంచ్ చేస్తాను. అక్కడ కూడా మంచిగా క్లిక్ అయింది అంటే హోల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటిల్లో లాంచ్ చేస్తాను అనమాట. సో అలా లాంచ్ చేయడానికి మనకు కాన్ఫిడెన్స్ రావాలి అన్న, ప్రోడక్ట్లో దమ్ము ఉంది అని తెలియాలి అన్నా కూడా ఈ బీటా టెస్టింగ్ అయితే చేయాలన్నమాట. 7th వచ్చేసి బూట్ స్ట్రాపింగ్. మీకు ఒక ఐడియా వచ్చింది, ప్రోడక్ట్ కూడా తయారు చేశారు, MVP కూడా తయారు చేశారు, బట్ ఎవరు ఫండింగ్ ఇవ్వట్లేదు దాన్ని లార్జ్ స్కేల్లో ఎక్స్పాండ్ చేద్దాము అంటే. బట్ మీకు స్టార్ట్అప్ తయారు చేయాలని ఉంది, స్టార్ట్అప్ బిల్డ్ చేయాలని ఉంది, మీకు కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు ఎవరు డబ్బులు ఇవ్వనప్పుడు మన సొంత జేబులో ఉంచి, మన పాకెట్ మనీ నుంచి మన ఫ్రెండ్స్ అందరూ కలిసి తలా ఇంత వేసుకొని కొంచెం మన ప్రాపర్టీస్ అమ్మేసి అలా మనం కొంచెం ఫండ్ అరేంజ్ చేసుకొని మనం ఒకవేళ స్టార్ట్అప్ స్టార్ట్ చేయగలిగితే దాన్ని బూట్ స్ట్రాపింగ్ స్టార్ట్అప్ అంటారు. అంటే స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తున్నారు, ఎవరి సపోర్ట్ లేకుండా, ఏ ఫండింగ్ లేకుండా సొంతంగా ఫండింగ్ ఇచ్చుకొని మనం బిల్డ్ చేస్తున్నట్లయితే దాన్ని బూట్ స్ట్రాపింగ్ అంటారు. 8th వచ్చేసి ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్. ఇట్స్ అన్ ఇండికేటర్ ఆఫ్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్ based on the amount of money that is generated from each of its users and subscribers. సో ఈ ఆర్పు అనే టర్మ్ ఏదైతే ఉందో ఇది టెలికమ్యూనికేషన్స్లో, మీడియా ఇండస్ట్రీలో బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది మనకు కూడా చాలా అవసరమే. సో ఈ ఆర్పుని సింపుల్గా డిఫైన్ చేయాలి అంటే ఈ మంత్ మనకి ఒక 100 రూపాయలు రెవెన్యూ వచ్చింది. కరెక్ట్గా వినండి, మనకి 100 రూపాయలు రెవెన్యూ వచ్చింది. ఎన్ని ప్రోడక్ట్స్ సెల్ చేస్తే ఆ రెవెన్యూ వచ్చింది? 100 ప్రోడక్ట్స్ సెల్ చేస్తే వచ్చింది అనమాట. ఎంతమంది కొన్నారు? 100 మంది కొన్నారు. సో యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ ఎంత అవుతుంది? ఆర్పు ఎంత అవుతుంది అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ప్రోడక్ట్ కొన్నారు, మనకి ₹1 వచ్చింది. అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ వచ్చేసి ₹1. సో ఇది బేసిక్ క్యాలిక్యులేషన్. సో ఈ క్యాలిక్యులేషన్ మనకి ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే మనం ఇప్పుడు మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నాము, మనకి ₹100 రెవెన్యూ వచ్చింది, 100 మంది కస్టమర్లు ఉన్నారు. సో ఒక కస్టమర్ మనకి ₹1 సేల్ చేస్తున్నాడు, ఒక కస్టమర్ ద్వారా మనకి ₹1 రెవెన్యూ వస్తుంది. సో మనం మార్కెటింగ్ ద్వారా లైక్ ఎంత ఖర్చు చేయొచ్చు, 1000 మంది కస్టమర్స్కి రీచ్ అవ్వాలి అంటే మనం మార్కెటింగ్ ఎంత స్పెండ్ చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ₹50 మన మార్కెటింగ్ బడ్జెట్ అనుకోండి, మనకి సేల్స్ వచ్చేసి ₹100 అయ్యాయి, యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ వచ్చేసి ₹100 వచ్చాయి అనమాట. సో మన మార్కెటింగ్ బడ్జెట్ ₹100 పెట్టుకున్నప్పుడు మనకి ఎంత రావాలి? సో ఈ క్యాలిక్యులేషన్స్ చేయడానికి అంటే మనకి వస్తుంది ₹100, సో మనం ఎంత పెట్టాలి ఆ మార్కెటింగ్కి అన్న దానికోసం మనకి క్యాలిక్యులేషన్స్ కోసం ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మీకు అర్థమవుతుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కాకులు తిరుగుతున్నాయి, చెమటలు పడుతున్నాయి, మొత్తం లైటింగ్ తగ్గిపోతుంది. సో అందుకే కొంచెం లైక్ వేరే వాటి మీద ఫోకస్ ఉందన్నమాట. సో మీరు ఒకసారి కామెంట్ చేయండి, మాకు సరిగ్గా అర్థం కావట్లేదు, ఇంకా డీటెయిల్గా చెప్పన్నా అంటే నేను డెఫినెట్గా వేరే సెటప్ ఆర్ ఇంకా లైక్ ట్రై చేస్తాను వేరే దాంట్లో వీడియోస్ చేయడానికి, వేరే సెటప్లో చేయడానికి. 9th వచ్చేసి పిచ్ అంటే మన ఐడియాని ప్రజెంట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫ్రెండ్ వచ్చారు, ఇంకెవరో వచ్చారు, ఏంట్రా నీ ఐడియా అంటే ఒక 2 minutesలో నేను అతనికి ఈజీగా చెప్పేయగలగాలి, అరే ఇదిరా నా ఐడియా, నా ఇలా అనుకుంటున్నాను, ఫ్రాంచైజీ మోడల్లో వెళ్దాం అనుకుంటున్నారు, ఇది నా ప్రోడక్ట్ అని మనం చెప్పగలగాలి. దాన్ని పిచ్ అంటారు. సో 10th వచ్చేసి పిచ్ డెక్ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ త్రూ మన స్టార్టప్స్ గురించి చెప్పడం. ఇప్పటి వరకు మనం మాటల్లో చెప్పాము, దాన్ని పిచ్ అన్నాము. సో ఆ మాటల్ని ఇమేజెస్ యాడ్ చేసి, మన ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ యాడ్ చేసి మనం ఏమనుకుంటున్నాము, బేసిక్గా మన ప్రోటోటైప్ ఎలా ఉండబోతుంది, రిఫరెన్స్ ఇమేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఒక పీపీటీ ఫామ్లో, ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫామ్లో మనం వేరే వాళ్ళకి చూపించగలిగితే దాన్ని పిచ్ డెక్ అంటారు. మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళని కలవడానికి వెళ్తున్నప్పుడు, ఫండింగ్ కోసం అడుగుతున్నప్పుడు పిచ్తో కాదు, పిచ్ డెక్ని ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి. అప్పుడైతే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది, మీరు సింపుల్గా అర్థమవుతుంది, అండ్ మీరు చూపించే ఇమేజెస్ ద్వారా వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు. సో చాలామంది ఏంటి అంటే నాకు ఒక ఐడియా ఉందన్న అనేది చెప్పేస్తూ ఉంటారు. సో పిచ్ ఎప్పుడు కూడా
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు దగ్గరగా ఉన్న వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పడానికి హెల్ప్ అవుతుంది. కానీ పిచ్ డెక్ అనేది మీరు ప్రొఫెషనల్గా ఎవరైనా కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చెప్పడానికి, వాళ్ళకి చూపించడానికి మీ స్టార్టప్ అంటే ఏంటో ఇంకా డీటెయిల్గా వాళ్ళకి తెలియడానికి ఖచ్చితంగా మీ దగ్గర పిచ్ డెక్ ఉండాలి. పిచ్ డెక్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఇంకో వీడియో చేస్తాను, మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 11th వచ్చేసి ఎలివేటర్ పిచ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలివేటర్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, లైక్ షాపింగ్ మాల్స్లో ఉంటాయి. లిఫ్ట్ కామన్గా చెప్పాలి అంటే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు ఉంటుంది. సో సింపుల్గా చెప్తున్నా, గ్రౌండ్ ఫ్లోర్లో స్టార్ట్ అయ్యి 4th ఫ్లోర్లో ఎండ్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది? ఒక 30 సెకండ్స్ 25 సెకండ్స్ ఉంటుంది. ఈ టైంలో మనం మన పిచ్ని కంప్లీట్ చేయగలిగితే దాన్ని ఎలివేటర్ పిచ్ అంటారు. అంటే పిచ్ని చాలా క్విక్గా చెప్పడం అనమాట. సో ఒక 30 సెకండ్స్లో నా బేసిక్గా నా మైండ్లో ఏదైతే ప్లాన్ ఉందో స్టార్టప్ ప్లాన్, అది నేను వేరే వాళ్ళకి కన్వే చేయగలిగితే దాన్ని ఎలివేటర్ పిచ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈవెంట్లో ఒక టాప్ పర్సనాలిటీని కలిసాము. సో ఆయనకి లైక్ చాలా క్విక్గా చెప్పాలి, ఆయన టైం వేస్ట్ చేయకూడదు. సో అలాంటప్పుడు ఈ ఎలివేటర్ పిచ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ఎలివేటర్ పిచ్ అనేది సింపుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, చాలా తక్కువ టైంలో ఫినిష్ అయిపోవాలి అండ్ వేరే వాళ్ళకి ఈజీగా కన్వే అవ్వాలి. సో మీ ఐడియాకి ఒక మంచి పిచ్ ఉండాలి అండ్ ఒక ఎలివేటర్ పిచ్ ఉండాలి, అలాగే మీకు పిచ్ డెక్ ఉండాలి. ఈ 3 మీ దగ్గర ఎల్లప్పుడూ రెడీగా ఉండాలి. సో 12th వచ్చేసి బిజినెస్ మోడల్. బిజినెస్ మోడల్ అంటే మనం మనీ ఎలా ఎర్న్ చేస్తున్నాం, మన ఐడియా త్రూ మనం మనీ ఎలా ఎర్న్ చేస్తున్నాం. లైక్ ఇప్పుడు నేను ఒక అవుట్లెట్ పెట్టాను, టీ షాప్ పెట్టాను అనమాట, టీ అవుట్లెట్ పెట్టాను. సో అది వేరే వాళ్ళకి అమ్ముతున్నా, ఆ బ్రాండ్ నేమ్ని వేరే వాళ్ళకి అమ్ముతున్నా. సో అక్కడ నుంచి నాకు మనీ వస్తాయి. ఆ బ్రాండ్ నేమ్ అమ్మినప్పుడు అక్కడ వాడు ఏదైతే కాఫీ తయారు చేస్తాడో, షుగర్ కానివ్వండి లేకపోతే చాయ్ పత్తా కానివ్వండి, ఇవన్నీ నా దగ్గర నుంచే కొనుక్కోవాలి. సో అక్కడ నుంచి నాకు మనీ వస్తుంది. సో ఇలా అనమాట మనం మనీ ఎలా ఎర్న్ చేస్తాం, మన బిజినెస్ మోడల్ ఏంటి. ఇంకా సింపుల్గా చెప్తాను, లైక్ కొన్ని స్టార్టప్స్ ఉంటాయి, ఎడ్టెక్ స్టార్టప్స్ ఉంటాయి, అంటే లైక్ అన్ అకాడమీ కానీ డిఫరెంట్ స్టార్టప్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉంటుంది, డిఫరెంట్ పర్సన్స్ తోటి అవి కోర్సెస్ తయారు చేస్తాయి. సో మనం ఆ కోర్సెస్ని కొనుక్కుంటాం. సో మనం కొనుక్కుంటాం కాబట్టి అక్కడ నుంచి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. సో దాన్ని బిజినెస్ మోడల్ అంటారు. వాళ్ళకి మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అని చెప్పే దాన్నే బిజినెస్ మోడల్ అంటారు. సో నీ బిజినెస్ మోడల్ ఏంటి? నీది ఫ్రాంచైజీ బిజినెస్ మోడలా, లేకపోతే అగ్రిగేటర్ బిజినెస్ మోడలా, లేకపోతే సబ్స్క్రిప్షన్ బిజినెస్ మోడల్? ఇప్పుడు అన్ అకాడమీ గురించి చెప్పా కదా, అది సబ్స్క్రిప్షన్ బిజినెస్ మోడల్ అనమాట. సో ఇప్పుడు స్పాటిఫైకి మనీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రీమియంని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. యూట్యూబ్కి మనీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రీమియంని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. యాడ్స్ వస్తాయి, సో వాటి వల్ల మనీ వస్తాయి అనమాట. సో ఇప్పుడు అన్ అకాడమీ ఉంది చూడండి, అది సబ్స్క్రిప్షన్ బిజినెస్ మోడల్. ఇప్పుడు టీ టైమ్ ఇవన్నీ టీ ఫ్రాంచైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్. సో ఇలా ఒక 100 బిజినెస్ మోడల్ ఉంటాయి అనమాట. సో అందులో నీది ఏ బిజినెస్ మోడల్? సో ఇది ఫ్రాంచైజీ బిజినెస్ మోడల్లో వర్క్ అవుతుంది, ఇది సబ్స్క్రిప్షన్ బిజినెస్ మోడల్లో వర్క్ అవుతుంది. అలా చెప్పగానే వాడికి అర్థమైపోద్ది, ఓకే సబ్స్క్రిప్షన్ బిజినెస్ మోడల్ అంటే ఓకే మనీ వస్తుంది, కస్టమర్స్ వస్తారు, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ప్రీమియం కొనుక్కుంటారు, ఇట్లా అనేసి. సో ఇలా మీకు వచ్చే రెవెన్యూని చెప్పడమే బిజినెస్ మోడల్. దీంట్లో ఒక 100 బిజినెస్ మోడల్ ఉంటాయి, వాటి గురించి కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో 13th వచ్చేసి ఫైనాన్షియల్ ప్లాన్. ఫైనాన్షియల్ ప్లాన్ అంటే ఏ టైం వరకు మనం ఎంత ఎర్న్ చేస్తాము అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరిలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే కల్లా నాకు ఎంతమంది కస్టమర్స్ వస్తారు అంటే ఒక 100 మెంబర్స్ కస్టమర్స్ వస్తారు. 100 మెంబర్ కస్టమర్స్కి ఆర్పు వచ్చేసి అంటే ఒక్కొక్క కస్టమర్కి నేను ఒక్కొక్క ప్రోడక్ట్ సెల్ చేయగలుగుతా. సో నా రెవెన్యూ వచ్చేసి 100 కస్టమర్లు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెల్ చేయగలుగుతా. దాని కాస్ట్ వచ్చేసి 1 రూపీ. అంటే నేను మార్చ్, ఏప్రిల్ కల్లా ఒక 100 రూపాయలు సంపాదిస్తా. ఆ 100 రూపాయల్లో 50 రూపాయలు నా ఖర్చులు, అంటే ప్రోడక్ట్స్ తయారు చేయడానికి లాజిస్టిక్ కాస్ట్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ థింగ్స్ డెలివరీగా ఇవంతా కూడా ఒక 50 రూపాయలు అయితే నాకు మిగిలేది ప్రాఫిట్, రెవెన్యూలోంచి మిగిలేది ఒక 50 రూపాయలు. సో ఇప్పుడు ఈ టోటల్ క్యాలిక్యులేషన్స్ ఉంది కదా, అంటే మనం ఏ టైం మాకు ఎంత ఎర్న్ చేయగలుగుతాం, ఎంతమంది సబ్స్క్రైబర్ బేస్ ఉంటారో, ఎంతమంది కస్టమర్ బేస్ ఉంటారో, వాళ్ళకి మనం ఎన్ని ప్రోడక్ట్స్ సెల్ చేయగలుగుతాం, దాంట్లో మనం పెట్టింది పోను మనకి ఎంత మిగులుద్ది. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా ఫైనాన్షియల్ ప్లాన్ అంటారు. సో ఈ ఫైనాన్షియల్ ప్లాన్ అండ్ ప్రొజెక్షన్స్ అంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ మంత్ ఎండింగ్ వరకు, మనం ఎంత మార్కెటింగ్ చేస్తున్నాము, దాని నుంచి మనకి ఎంత కన్వర్జన్ అవుతుంది, దాని నుంచి మనకి ఎంత సేల్స్ వస్తున్నాయి. సో ఈ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఒక స్టార్టప్ గురించి చెప్పినప్పుడు వాడికి ఐడియా ఇంప్రెస్ చేయలేకపోయినా, మీ పిచ్ ఇంప్రెస్ చేయలేకపోయినా, ఈ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ అనేవి ఇంప్రెస్ చేయగలుగుతాయి ఇఫ్ గుడ్ నెంబర్స్ అయితే. సో ఈ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ అనేవి చాలా కరెక్ట్గా మెయింటైన్ చేయండి. మీ నోటికి ఉండాలన్నమాట, ఎంత ఇది, ఎట్లా ఇది, ఎలా ఇది, ఎప్పటికల్లా ఇది అనేది ఫటా చెప్పేయాలి. వీటిలో లైక్ మీరు కంఠస్థం చేసేసేయాలి మీ స్టార్టప్కి ఎంత రెవెన్యూ రాబోతుంది అంటే. కొన్నిసార్లు ఆ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ కొంచెం ఎక్కువ కూడా చెప్పాలి, సో దట్ మనకి ఫండింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.